సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని వినిపించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎంతమంది సంతృప్తిగా ఉన్నారో తనకు తెలియదని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఇండియా టుడే దక్షిణాది సదస్సు 2017లో ముచ్చటించిన ఇతను జాతీయ గీతం, బీఫ్ నిదేశం సహా పలు అంశాలపై స్పందించాడు. హలాల్ చేసినదైతే బీఫ్ తినడానికి నేను ఇష్టపడతా. దీనితో ప్రభుత్వాలకు ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించాడు. ముస్లిం యువతలో అతివాద భావజాలం పెరిగిపోవడంపై స్పందిస్తూ అది ఆందోళనకరమని అన్నారు. రాడికలైజేషన్ ఏ మతంలో ఉన్నా అది ఆందోళనకరమని వ్యాఖ్యానించాడు. లౌకికవాదం గురించి మాట్లాడుతూ హిందువులు చాలా వరకు సెక్యులర్‌గా ఉంటారు. బాగా మాట్లాడగలిగే ఓ వ్యక్తి వారిని తన వైపు తిప్పుకున్నాడు. అందుకు కారణం బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ అడ్డుకోలేకపోవడమే అని పేర్కొన్నాడు. హిందుత్వాన్ని సుప్రీంకోర్టు ఒక జీవన విధానంగా గుర్తించినప్పుడు ఇస్లాం, క్రైస్తవ మతాలు కూడా ఎంతో మందికి జీవన విధానాలేనని పేర్కొన్నారు. రీజన్, రిలీజియన్, ఐడెంటిటీ, కీపింగ్ ఇండియా ఫస్ట్ అన్న అంశంపై చర్చలో డీఎంకే ఎమ్మెల్యే త్యాగరాజన్, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ గౌడతో కలిసి ఓవైసీ పాల్గొన్నారు. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్. జై హింద్.